నేను మీ శ్రీహరి కృష్ణ స్వాగతం. మీ అందరికి నమస్కారం. అయితే నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఎంతమంది ఉన్నా అనాథనని భావన కలుగుతుంది నాకు. నిజంగా నాతో నా చెల్లి మాట్లాడినట్టు ఎవరో మాట్లాడరు. నిజంగానే ఒంటరిగా ఉన్న భావన కలుగుతుంది. నిజానికే నేను చెల్లిపోయాక, ఇల్లు కాలిపోయాక నా అనుబంధం అంతా కూడా దైవికం చేసుకున్నాను. అంతకితం కూడా పూజలు చేసేదాన్ని, గుడికి వెళ్ళేదాన్ని. అయితే చెల్లి చనిపోకముందు పూజ వేరు, చెల్లి చనిపోకముందు గుడి దర్శనం వేరు, అప్పటి జీవితం వేరు, ఇప్పటి జీవితం వేరు. నాకు ఎంత వెతికినా చెల్లి చూపించినంత ప్రేమగానే చెల్లి మాట్లాడిన మాటలు కానీ, చెల్లి ఆదరించినట్టు కానీ, లేదా చెల్లిలాగా ఎవరో నాకు ఇంకా ఏ బంధంలో దొరకలేదు. తల్లి కానివ్వండి, తండ్రి కానివ్వండి, అన్నయ్య కానివ్వండి, నా భర్త కానివ్వండి, నా బిడ్డలు కానివ్వండి, సమాజం కానివ్వండి. నాకు అది వెళ్ళిపోయిన తర్వాత అంతటి అనుబంధాన్ని నేను హరితో ఏర్పరచుకున్నాను. మీరు నమ్మినా నమ్మకపోయినా నిజంగానే హరితోనే ఏర్పరచుకున్నాను. ఇంకా నాలో నేను కూర్చుని బాధ కలిగినా, సంతోషం కలిగినా, దుఃఖం కలిగినా ఏడవాలనిపిస్తుంది దాని గురించి. లేదా ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఏడవాలనిపిస్తుంది. అప్పుడు చెల్లి అన్న మాట గుర్తుకొస్తుంది నాకు. ఏమైనా చెల్లి లేని లోటు కొట్టొచ్చినట్టు కనపడుతుంది చాలా. ఒకసారి నా పెదబాబుకి దెబ్బ తగిలినప్పుడు ఎక్కడే మా నాన్న ఉన్నాడు, కానీ మా నాన్న గడ్డి పోసుకుని పట్టుకెళ్తున్నాడు, అలా వెళ్ళిపోయాడు. పిల్లోడికి రక్తం కారిపోతుంది అని నా బిడ్డ అని మా చెల్లి నా కొడుకుని సంకనేసుకుని హాస్పిటల్కి తీసుకొచ్చి హాస్పిటల్లో చూపించి వెనక్కి వచ్చేసినప్పుడు అంటుంది, అక్క నాన్నకి ఏం తెలియదు, చిన్నపిల్లడు మనస్తత్వం, నువ్వు బాధపడకు, నీకు నేను ఉన్నాను కదా అని చెప్పింది. అన్నయ్యకి ఏం తెలియదు, నాన్నకి ఏం తెలియదు, నేను ఉన్నాను, నాకు నువ్వు, నీకు నేను అని చెప్పింది. నాకు మా చెల్లి ఉన్నప్పుడు 100 మంది 1000 మంది ఉన్నట్టు బలంగా ఉండేది. చెల్లి చనిపోయాక బలగం పోయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అన్నయ్య ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాడో, అంటే చెల్లి మాట్లాడినంత ఇదిగాడు నాతో మాట్లాడు. నిజంగా అది బాధాకరం. మీకు నిజం అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.